వెల్కమ్ టు ఒక మాట. పాకిస్తాన్ ఇప్పుడు ఇతర దేశాల ముందు చేయి చాస్తూ నిలబడింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ముందు అప్పు కోసం ప్రాధేయపడుతోంది. నిత్యం మన దేశంపై కుట్రలు పన్నే ఆ దేశం ఇప్పుడు పరిస్థితి దిగజారి ఆర్థికంగా చితికిపోయింది. అసలు ఎందుకు పాకిస్తాన్కి పరిస్థితి? ఈ విషయాలు తెలుసుకునే ముందు మా ఒక మాటని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన సలహాలు, సూచనలు కమెంట్స్ చేయండి. మీ సూచనలతో మేము మరింత మెరుగైన కంటెంట్ను అందించే ప్రయత్నం చేస్తాం. పాకిస్తాన్ మన దాయాది దేశం. ఒకప్పుడు మన దేశంలో అంతర్భాగమే అయినా కొందరి కుయుక్తులతో విడిపోయింది. అప్పటి నుంచి నేటి వరకు రాజకీయ సంక్షోభాలు, అవినీతి పరిమితులు దాటి సైనిక పెత్తనం ఇలా అనేక సమస్యలు ఆ దేశాన్ని ఆర్థికంగా కుంగదీయడంతో పాటు అక్కడి ప్రజలను పేదరికంలోకి నెట్టింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ పక్క దేశాలపై దాడులకు ఉసిగొలుపుతోందన్నది బహిరంగ నిజమే. ఇక ప్రస్తుతం చూసినట్లయితే పాక్ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. అనేక సంక్షోభాలు ఎదుర్కొంటున్న పాక్ తాజాగా దేశ విమానయాన రంగాన్ని ప్రైవేట్ పరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ఒక్క చర్య ఆ దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి ఒత్తిడితో పాకిస్తాన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన జాతీయ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ను ప్రైవేటీకరించేందుకు సిద్ధమైంది. ఈ విమానయాన సంస్థలో 51% నుంచి 100% వాటాల అమ్మకానికి ఈ నెల బిడ్డింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియను మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేస్తామని ప్రధాని షహబాజ్ షరీఫ్ చెప్పారు. IMF నుంచి $7 బిలియన్ ఆర్థిక ప్యాకేజీ పొందేందుకు PIA ప్రైవేటీకరణ అనేది ప్రధానంగా విధించిన షరతు. గత 2 దశాబ్దాల్లో పాకిస్తాన్లో జరుగుతున్న అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రక్రియ ఇదే. ఈ బిడ్డింగ్ కోసం 4 కంపెనీలు అర్హత సాధించాయి. వాటిలో లక్కీ సిమెంట్ కన్సార్షియం, ఆరిఫ్ హబీబ్ కార్పొరేషన్ కన్సార్షియం, ఎయిర్ బ్లూ లిమిటెడ్తో పాటు పాక్ సైన్యం నియంత్రణలో ఉండే ఫౌజీ ఫౌండేషన్కు చెందిన ఫౌజీ ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్ కూడా ఉండటం చర్చనీయాంశమైంది. సైన్యం ఈ రంగాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తెచ్చుకునే ప్రయత్నంగా విశ్లేషకులు భావిస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఆర్థిక దుర్వినియోగం, అవినీతి, రాజకీయ నియామకాలతో PIA భారీ నష్టాల్లో మునిగిపోయింది. 2020లో 30% మంది పైలట్లు నకిలీ లైసెన్సులతో విమానాలు నడుపుతున్నారనే కుంభకోణం పెను సంచలనం సృష్టించింది. దీంతో సంస్థ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతింది. ఈ కారణంగా యూరప్, అమెరికా, UK వంటి దేశాలు పాక్ విమానాలపై నిషేధం విధించాయి. దీంతో సంస్థ ఆర్థికంగా మరింత కుదేలైంది. తీసుకున్న అప్పులకు వడ్డీలు కట్టేందుకే మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితిలో ఉన్న పాకిస్తాన్ IMF షరతులకు తలొగ్గి తన జాతీయ విమానయాన సంస్థను అమ్మకానికి పెట్టక తప్పలేదు.